కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తిరుపతిలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ భారీ ఎత్తున అఖిల భారత కోరికల దినం నిర్వహించారు. యూనియన్ అగ్రనాయకత్వం పిలుపు మేరకు వందలాది మంది కార్మికులు సోమవారం నిరసన బాట పట్టారు. 8వ వేతన సంఘం సిఫార్సులను వెంటనే సమర్పించి జనవరి 1 నుంచి అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక ఎన్పీఎస్, యూపీఎస్ విధానాలను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. హౌస్ రెంట్ అలవెన్స్ను 10 నుంచి 20% పెంచాలని, అవుట్సోర్సింగ్ విధానానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, రైల్వే సిబ్బంది తల్లిదండ్రులకు ప్రివిలేజ్ పాస్ సౌకర్యం కల్పించాలని కోరారు. 15 ప్రధాన డిమాండ్లతో కూడిన జాబితాను కేంద్రం ముందు ఉంచామని, సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్ సెక్రటరీ కాళహస్తి బాబు హెచ్చరించారు. ఈరోజు అఖిల భారత కోరికల దినోత్సవం సందర్భంగా ఈరోజు టీఆర్ఎస్ గేట్ ముందర మేము నిరసన తెలియజేశాము. మా యొక్క ముఖ్య డిమాండ్ ఏమనగా 8th పే కమిషన్ వెంటనే అమలు చేయాలని ఈరోజు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్మికులందరూ ఇక్కడ నిరసనలో పాల్గొన్నాము. ఇది ఈరోజు బాగా సక్సెస్ అయింది. ఈరోజు కార్మికులందరూ సక్సెస్ చేసిన దానికి వారికందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో విరమిస్తున్నాం. థ్యాంక్ యూ వందనాలు. సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్ జిందాబాద్. సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్ జిందాబాద్. సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్ జిందాబాద్. ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ జిందాబాద్. ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ జిందాబాద్.